ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనము. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలవల యొద్ద వారిని నడిపింతును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు కదా, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును అంటున్నాడు ఆయన. ఎన్ని కష్టాలు ఈరోజు నీకున్నా, నీ చుట్టూ ఎంత బాధలు నిన్ను అలుముకున్నా సరే ప్రార్థన మానొద్దు. ఎందుకంటే ప్రార్థనే నిన్ను ముందుకు నడిపిస్తుంది. బహుశా కొంతమందికి వారి జీవితంలో వారు డబ్బు సంపాదిస్తున్నా, ఆస్తిపాస్తులున్నా, వారి హృదయములో సంతోషము లేక ఎందుకు నా జీవితం అని అనుకునేవారు ఈరోజు ఈ వాగ్దానం వినేవారిలో ఉన్నారు. దేవుడు ఇదిగో నేను చూచి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన అంటున్నారు, నడిపిస్తానని. సంతోషములోకి, సమృద్ధిలోకి, చీకటిలో నుండి వెలుగులోకి, సమాధానము లేని పరిస్థితుల్లో నుంచి సంతోషములోకి, సమాధానంలోకి ఈరోజు నిన్ను నడిపిస్తానని ఈ ఉదయకాల సమయంలో, ఈ వాగ్దానం నువ్వు వినుచూ ఉన్న ఈ సమయంలో నీ తండ్రి నిన్ను బలపరుస్తూ నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమేన్. దేవుడు ఎంత గొప్ప దేవుడంటే నీ ప్రార్థన విని ఈరోజు నీకు జవాబిస్తూ ఉన్నాడు ఆయన. ఆయన అంటున్నారు చూడండి, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపిస్తానంటున్నాడు ఆయన. నువ్వు చేసే ప్రయాణములో నువ్వు త్రొట్టిల్లిపోకుండా నీకు కావలసిన ప్రతి ఈవిని కూడా నీకు ఇస్తానని దేవుడు మాటిస్తూ ఉన్నారు. ఆమేన్. పరలోకము నుండి దేవుని సన్నిధి నుంచి వచ్చిన ఈ వాగ్దానము నీవు నమ్మి ప్రార్థన చేస్తే నీ జీవితంలో మెరాకిల్స్ నువ్వు చూస్తావు. ఆమేన్. అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడని మన తండ్రికి ఒక పేరు ఉంది కదా. ఈ దినము నీ పట్ల దేవుడు అద్భుతాలు చేస్తారు. ఎప్పుడో తెలుసా? నమ్మి ప్రార్థించినప్పుడు. ఎప్పుడో తెలుసా? వాక్యానుసారంగా నీవు జీవించడానికి నువ్వు అడుగులు వేస్తావు చూడు, నమ్మకంతో ప్రార్థన చేస్తావు చూడు. ఇప్పటి వరకు నీ జీవితం ఎలా గడిచిపోయినా ఈ రోజు నుంచైనా నేను దేవుని చిత్తానికి లోబడాలని నువ్వు తలయొగ్గుతావు చూడు, వెంటనే దేవుని కృప నీ మీదకు వస్తుంది ఈరోజు. ఆమేన్. వారు నడుచుచూ ఉండగా నీళ్ల కాలవల యొద్ద నేను వారిని నడిపిస్తానంటున్నాడు. సమృద్ధి నీకు ఇస్తానంటున్నాడు ఆయన. అభిషేకము నీకు దయచేస్తానంటున్నాడు ఆయన. ఆమేన్. దేవుని సన్నిధి మొదటిగా నువ్వు వెతకాల్సిన స్థలము. నువ్వు మోకరించి దేవుని తట్టు చేతులు చాపినప్పుడు ఈ లోకములో ఎవ్వరి దగ్గర కూడా నువ్వు చేయి చాపే పని రాదు. నీ బిడ్డలకు వివాహం కోసమనో, నీ కొన్ని ఇబ్బందులు తొలగాలనో, లేకపోతే కుటుంబాలు కట్టబడాలనో నువ్వు ఎవరి వద్ద కూడా చేతులు చాచాల్సిన అవసరం రాదు. నువ్వు దేవుని వద్ద మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తే అనేక మంది వచ్చి నీ దగ్గర నిలబడతారు, నీ సాయాన్ని కోరుకుంటారు, నీ తోడు కోరుకుంటారు. ఆమేన్. దేవుడు అట్టి రీతిగా ఈ దినము నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయన ఒకటే చెప్పాడు ఈరోజు నీతో, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తా అన్నాడు. నువ్వు నమ్మకంతో ప్రార్థన చేయి, నడిపింపు దేవుడే చూసుకుంటారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.